కవిత గారికి సంబంధించి లిక్కర్ మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఎందుకు అంటే మొన్న అంటే మళ్ళీ మీరు అనొద్దు నేను రాజకీయ అనాలిసిస్ చేయట్లేదు అని చెప్పి, బట్ నేను అడుగుతుంది ఏంటంటే జాతకం ప్రకారం ఆమె అరెస్ట్ అవుతుంది అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పదే పదే మాట్లాడిన వాళ్ళంతా కూడా బీజేపీ అరెస్ట్ చేయలేదు అనే సంకేతం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది అని చెప్పి, ఆమెకి ఎలా ఉందంటారు ప్రెడిక్షన్? అంటే జాతకం, తన జాతకంలో కారాగారవాసం ఉంది, జైలుకు పోయే యోగం ఉంది. సో అది లిక్కర్ కేసులనే వెళ్తుందా లేకుంటే వేరే కేసులు వెళ్తుందా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే మనం జరుగుతుంది అని చెప్తాం కానీ ఎలా జరుగుతుంది అని చెప్పేంత క్లారిటీ మనకు ఉండదు. చంద్రబాబు నాయుడు గారి గురించి అయినా మనం వెళ్తాడు అని చెప్పినాం కానీ ఏ కేసులు వెళ్తాడు అనేది మనం క్లారిటీ ఇవ్వాలి. రేపు పొద్దున తెలంగాణలో ఇప్పుడు నేను చెప్పిన 8-9 మంది లీడర్లు కూడా ఏ కేసులో వెళ్తారో నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా వాళ్ళ కారాగార వాసం ఉంటుంది. కవితకు కూడా ఖచ్చితంగా వాసం ఉంది, అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇంకా ఎవరెవరికి కారాగార పేర్లు నేను లెటర్స్ చెప్పిన కదా, మా కే లెటరు, టీ లెటరు, సి లెటరు, బి లెటరు, జే లెటరు, ఆర్ లెటరు, ఇవన్నీ ఆ లెటర్తో ఉండని నాకేం చేసేది నేను చెప్పా. నక్షత్రాలు చెప్తామా, చెప్పమంటే నక్షత్రాలు, చిత్తా నక్షత్రము, శ్రవణ నక్షత్రము, మృగశిర నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రం చెప్తున్నా, నక్షత్రాలు చెప్తున్నా. మరి మీరు ఇంత మాకేదో ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యేంత వరకు ఎవరవుతారు, ఎక్కడి నుంచి అవుతారు, ఏ పేర్లు, ఏ రాశి, ఏ గ్రహం చెప్పొద్దు, అట్లా ప్యానిక్ అవుతారు కాబట్టి ఎందుకు అనవసరంగా చేయదో చెప్పొద్దు. అయితే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఒకటి మెంటల్ గా ఫిక్స్ అయ్యి రావాల్సిన జైలు పోతాం సిద్ధంగా ఉండాలా. ఇది ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా చెప్పొచ్చు టీవీలో, మీరు ప్రిపేర్ అయ్యి ఉంటేనే రండి. అదొక డిగ్రీ, సెంటిమెంట్ అయిపోయింది. డిగ్రీ అది క్వాలిఫికేషన్. దేశవ్యాప్తంగా కూడా ఇలా అందరంతే కదమ్మా. ఓకే, అందరంతే. ఇవాళ ఇంతకుముందు పాలించిన కేంద్ర మంత్రి జైలుకు పోయించినోడైనా, ఇప్పుడున్న కేంద్ర మంత్రి జైలుకు పోయించినోడైనా మన హోమ్ మినిస్టరు. సో వాళ్ళని బేస్ చేసుకొని మనం ఏం ఓట్లేస్తలేం కదా. సో దాని లెక్క దాందే, దీని లెక్క దీందే. సో జనాలు మారుతున్నారు, అదే దేశకాలం ఉన్న పరిస్థితులు, అందుకని మారుతున్నారు. వాటిని పట్టించుకోవట్లా. ఇప్పుడు బండి సంజయ్ మీద అదే సింపతి కంటిన్యూ అయితే అలా బండి సంజయ్ గెలవాలి. ఎందుకు ఓడిపోయాడు అంటే జనాలు మర్చిపోయారు, చాలా తొందరగా మర్చిపోతారు. సో ఆయన త్యాగాలు కానీ అవన్నీ కానీ పార్టీ వాళ్ళే మర్చిపోతారు. జాతకం, ఆ జాతకం అంతే. బట్ ఆయన ప్రెసిడెంట్గా ఉండుంటే బీజేపీ పార్టీ పరిస్థితి ఇలా ఉండేదంటారా? ఇవాళ సెకండ్ పొజిషన్లో ఉండేది బీజేపీ. ఒక 35-40 సీట్లు వచ్చేవి. టీఆర్ఎస్కి వచ్చిన సీట్లు బీజేపీకి వచ్చేవి, బీజేపీకి వచ్చిన సీట్లు టీఆర్ఎస్కి వచ్చేవి. అంత వ్యత్యాసం ఉండేదా? మరి అదే దాన్నే పదవి అంటారు. రేవంత్ రెడ్డికి ముందు కాంగ్రెస్కి ఎందుకు లేదు ఇంత కాంప్రమైజ్? సీఎం కావాలనే కోరిక అందరికీ ఉంటుంది, కానీ కష్టపడేటోళ్ళు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక్కలే ఉంటారు. దానికి కేసులు కొట్లాడాలి, నారా తీస్తాడు. కేసీఆర్ లాంటి వాడు ఉంటే దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి. బిడ్డ ఎంగేజ్మెంట్కి కూడా పోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు, అవి కూడా తట్టుకోవాలి. ఇవన్నీ తట్టుకుంటేనే సీఎం పదవి వస్తుంది. సీఎం పదవి ఏమి ఉత్తగా రాదు. లేకపోతే ఈ నూనె ఇద్దరం కలిసి ఆడే కూర్చుంటుంది సీఎం పదవిలో. చాలా కష్టపడాలి సీఎం పదవి అంటే. సో అంత దమ్మునోడే సీఎం అవుతాడు. కాంప్రమైజ్ అయ్యాడు, అంత దూరం పోయినాడు కాంప్రమైజ్ అయ్యాడు, వెళ్ళిపోతాడు. వేణుస్వామి గారు, వర్జ్యము, రాహుకాలము, మంచి టైం, వీటికి ఉన్న ప్రయారిటీస్ ఏంటి నిత్య జీవితంలో? పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే రాహుకాలం ఉందా చూడు. అంటే జనరల్గా రాహుకాలం అనేది తమిళనాడు సంప్రదాయం, మనం వర్జం చూస్తాం. ఎంతవరకు నమ్మాలి? నమ్మొచ్చు. ఇప్పుడు యాక్సిడెంట్లన్నీ కూడా వర్జం టైంలో బయటికి వెళ్ళినాయి, యమగండ కాలంలో వెళ్ళినవి ఉంటాయి. సింపుల్, మీరు ఏం లేదు, మీరు యాక్సిడెంట్ అయ్యింది అనగానే ఎన్ని గంటలకు బయటికి వెళ్ళినవరా అని చూడాలి. ఆ టైంలో యమగండ కాలం ఉందా లేదా చూడాలి. గుళిక కాలం, యమగండ కాలం. మనం యమగండ కాలం చూస్తాం, తెలంగాణలో యమగండం చూస్తాం, తెలుగు రాష్ట్రాలు యమగండం చూస్తాం, వర్జం చూస్తాం. రావుకాలం తక్కువ. ఆంధ్ర సాంప్రదాయం, మన తమిళనాడు సాంప్రదాయం అయితే రావుకాలం చూస్తారు. సో రావుకాలం మనము అందరం చూడం. సో జనరల్గా మనం రావుకాలం కూడా చూడాలి. రావుకాలంలో పెళ్ళిళ్ళు నిషేధం. పెళ్ళిళ్ళు రావుకాలంలో చేసుకుంటే డివోర్స్ అవుతాయి. ఇక దానికి ముహూర్తంలో ఒక పంతులు ముహూర్తం పెట్టిండు అనుకో డివోర్స్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది మీరు జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, డివోర్స్ ఎందుకు అవుతున్నాయి అని కొంతమంది మూర్ఖులు విమర్శిస్తారు. అరే మీరు రాహుకాలంలో ముహూర్తం పెట్టుకున్నా వాడు 10:25కు ముహూర్తం అంటే 11 గంటకో జీలకర్ర బెల్లం పెడతాడు, అప్పటికే ముహూర్తం మారిపోతుంది. ఎవడు అడగాలి? అంటే మన పెళ్లి పత్రికలు ప్రింట్ చేయడంలో ఉండే ఆసక్తి, ముహూర్తం టైం వేసే ఆసక్తి పెళ్లి చేసుకోవడంలో ఉండదు. 11:32 నిమిషాలంటే 11:32 జీలకర్ర బెల్లం పెట్టాలి. ఎవడు పెడుతున్నాడు? ఎవడు పెట్టట్లేదు. ఆ టైంకి అక్కడ ఎవడో ఉండాలి, పెట్టాడు. 12:05కు పెడతాడు. 12:05 కంటే కరెక్ట్గా ముహూర్తం మారిపోతుంది. ధనులగ్నం ఉండాల్సింది మకరానికి వెళ్ళిపోతుంది.
అయిపోయింది, ఇంకేం పెడతావు? లేకపోతే కుంభలగ్నానికి వెళ్ళిపోతుంది, ముందుకో వెనక్కో వస్తుంది. టైం తొందరగా పోతే ముందుకు వస్తుంది, లేట్ అయితే వెనక్కిపోతుంది. లగ్నం మారుతుంది, లగ్నం మారింది అంటే జాతకమే మారిపోతుంది. సో ఇవన్నీ ఆలోచన చేయరు. మనం చాలా ఈజీగా మాట్లాడతాం, ప్రతిదీ ఈజీగా మాట్లాడతాం, శాస్త్రాన్ని విమర్శిస్తాం ఏదో పెద్ద మనం తోపుల్లాగా. శాస్త్రం ఎప్పుడు కరెక్టే ఉంటుంది, మనం అక్కడ చేసే సమస్యల వల్ల తలకాయ నొప్పులు అంతే.